నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కమలాపురం నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తలతో సమావేశమైన మంత్రి నారా లోకేష్, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారికే సముచిత గౌరవం దక్కుతుందని స్పష్టీకరణ. రైతులపై జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారన్న మంత్రి అచ్చెన్న, రైతులకు యూరియా అందట్లేదు, ఉల్లి కొనట్లేదని తప్పుడు పోస్టర్లతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహానికి బాలయ్యకు ఆహ్వానం, పెళ్లికి తప్పక వస్తానని, ఎలా వస్తానో చెప్పనని బాలయ్య సరదా వ్యాఖ్య. హరీష్, సంతోష్లు బీఆర్ఎస్ ను జలగల్లా పట్టి పీడిస్తున్నారన్న కవిత, ప్రాణం పోయినా కేసీఆర్ కు అన్యాయం జరగనివ్వనని వ్యాఖ్య. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారిని పదవులు వరిస్తాయని, సిఫార్సులకు పైరవీలకు ఎలాంటి అవకాశం ఉండదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పనితీరు మాత్రమే ప్రామాణికమని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారికే సముచిత గౌరవం దక్కుతుందని ఆయన తేల్చి చెప్పారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం బొగ్గలేటిపల్లిలో జరిగిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బందులకు గురైన కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో తప్పుడు కేసులు ఎదుర్కొన్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని, వారికి కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని అన్నారు. పార్టీ కేడర్ను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని ఆయన హెచ్చరించారు. రైతులకు ఏ సమస్య వచ్చినా వారు అడక్కముందే స్పందించి మేలు చేస్తుంటే రాష్ట్రానికి 5 ఏళ్లు సీఎంగా వెలగబెట్టిన జగన్ వారిలో అయోమయం సృష్టిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతులకు యూరియా అందట్లేదని, ఉల్లి కొనట్లేదని తప్పుడు పోస్టులతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులపై కొందరు ముసలి కన్నీరు కారుస్తున్నారని, ప్రతిదీ రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మిర్చి, కోకో, నల్లబర్లి, చిత్తూరు జిల్లాలో తోతాపురి రైతులను ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు. ఉల్లి ధర పడిపోతే క్వింటా 1200 రూపాయల చొప్పున కొనాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలియజేశారు. యార్డుకు వచ్చే ప్రతి ఉల్లిగడ్డ కొనుగోలు చేస్తున్నామని అన్నారు. దీనికి హర్షించకుండా ఉల్లి కొనట్లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ పనిచేస్తున్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏర్పడినవి కాదు, స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రులు ఎప్పుడు పాలన చేస్తుంటారు. ఎప్పుడైనా ప్రభుత్వాలు ఆహార పంటలు ఎప్పుడైనా సరే ధరలు తగ్గినా, ఆహార పంటలకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడం మనం చూసాం. కానీ ఫస్ట్ టైం దేశంలో వాణిజ్య పంటలకి ఇబ్బంది కలిగేటప్పుడు, వాణిజ్య పంటలు ధరలు తగ్గేటప్పుడు
రైతుకు ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను. ఈరోజు కొంతమంది రైతుల పట్ల మొసలి కన్నీరు కాలుస్తున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నారు. ఆ వ్యక్తులు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు చేస్తే మనం వినొచ్చు. కానీ మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు రైతుల పట్ల మొసలి కన్నీరు కాల్చడమే కాకుండా మాట్లాడితే అబద్ధాలు, నోరు విప్పితే అబద్ధాలు మాట్లాడి రైతుల్లో అయోమయం క్రియేట్ చేస్తున్న విషయం కూడా రైతులు ప్రజలు గమనంలోకి తీసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చింది 14 మాసాలు పూర్తయింది. అనేక సమస్యలు రైతులకు వచ్చాయి. ఈ 14 మాసాల్లో రైతులకి ఏ సమస్య వచ్చినా రైతులు అడక్క ముందే పాత్రికేయుల ద్వారా తెలుసుకున్నా, ఫీల్డ్లో డిపార్ట్మెంట్ నుంచి తెలుసుకున్నా, ప్రజాప్రతినిధుల నుంచి తెలుసుకున్నా వెంటనే స్పందించి రైతులకి సంతోషపెట్టినటువంటి విషయం ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మాట్లాడుతూ సిగ్గుండాలి కదా. రైతు భరోసా 40,000 ఇవ్వాలి, 5,000 ఇచ్చారు, మోసం చేశారు. నువ్వు మోసగాడు, పచ్చి మోసగాడు, అబద్ధాల కోరు నువ్వు. మేము అబద్ధం అనలేదే. 2019లో నువ్వేం చెప్పావు? నేను అధికారంలోకి వస్తే 12,500 రైతు భరోసా కింద డబ్బులు ఇస్తానన్నావు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం స్కీమ్ లేదు, మీరెవరు రాయటం లేదు. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయల స్కీమ్ ఆ రోజు ఆయన చెప్పినప్పటికి లేదు. నేనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 12,500 ఇస్తానని నువ్వే ఊరు వాడు చెప్పావు, మేనిఫెస్టోలో పెట్టావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు 7,500 ఇచ్చి అప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని నువ్వు వాడుకొని నువ్వు అబద్ధాలు చెప్పి నువ్వు రైతుకు మోసం చేయి. మేము అలాగే చెప్పలేదే. మమ్మల్ని ఓటేయండి, గెలిపించండి, సంవత్సరానికి 20,000 అన్నదాత సుఖీభవ కింద ఇస్తాం. అదేదో మేము ఒక్కలు ఇవ్వం, మేము 14,000 ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000తో కలిపి 20,000 ఇస్తాం. మేనిఫెస్టోలో చెప్పాం, ఊరు వాడు చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం మేము జూలైలో అధికారంలోకి వచ్చాం. ఏముందప్పుడు మొత్తం తినేసావు, మొత్తం నాశనం చేసావు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశావు. ఇంత తొందరగా అవుతుంది అనుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరం అన్నదాత సుఖీభవ కింద మొదటి ఫేజ్ ఇచ్చాం. నువ్వు ఒకేసారి ఇచ్చావా? నువ్వు ఇచ్చినటువంటి ఆ 7,500 కూడా ఎప్పుడు ఇచ్చావు? కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తావు అప్పుడే ఇచ్చావు. మేము అదే చెప్పాం, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇన్స్టాల్మెంట్ ఇస్తే అప్పుడు మేము ఇస్తామన్నాం. మొన్న ఖరీఫ్కి మొదటి ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఇచ్చాం, మళ్ళీ రేపు రెండో ఇన్స్టాల్మెంట్ ఇస్తే 1,000 ఇస్తాం, మూడో ఇస్తే ఇస్తాం. మేము మాట తెప్పావా, నువ్వు మాట తెప్పావా? నువ్వు మోసగాడవా, మేము మోసగాడవా? పచ్చి అబద్ధాలు మాట్లాడితే అబద్ధం తప్ప ఒక్కటి నిజం లేదు. రైతుకి ఇన్సూరెన్స్ రాదు, సిగ్గుందా నీకు? ముక్కు నేలకు రాసుకోవాలి. ఉచిత బీమా అని చెప్పి రైతులకి పచ్చి దగ మోసం చేశావు. మీరందరూ సాక్షులు కదా. మొన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్లో ఉచిత బీమా అని చెప్పి 3 సంవత్సరాలు ఒక్క పైసా కట్టలేదు. ఒక పైసా నువ్వు కట్టకపోవడం వల్ల 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక్క పైసా ఇన్సూరెన్స్ రాక అవస్థలు పెడితే దాన్ని నువ్వు దబాయించి నేను ఉచిత బీమా పెట్టాను, చంద్రబాబు నాయుడు గారు అది ఎత్తేశారు, రైతులకు నష్టం జరుగుతుంది, నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు. మేము 2014-19 ఏ విధానం ఉందో అది పెట్టాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా తక్కువ రైతు ఎందుకు పెట్టామంటే బాధ్యత ఉంటుంది. కనీసం రైతు కట్టాడో లేదో తెలుస్తుంది, ఆయన కొట్టిందో లేదో తెలుస్తుంది. ఉచిత బీమా అని చెప్పి 3 సంవత్సరాలు ఒక పైసా కట్టకుండా, ఒక సంవత్సరం మేము పోడియం దగ్గరికి మా నాయకుడు వెళ్ళి కూర్చుంటే 1 సంవత్సరం నువ్వు కట్టలేదు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చారు భయపడి. దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అరట గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు. ప్రభుత్వ వైఫల్యాలను, వ్యవస్థలోని లోపాలను సాక్షి పత్రికలో ఎత్తిచూపుతుంటే కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతుందని, అక్రమ కేసులతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని వైసీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సాక్షి మీడియాపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇలాంటి చర్యలతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మరింత పెరుగుతుందే తప్ప తగ్గదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో యథేచ్ఛగా ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు భంగం కలుగుతోందని, వీటిని ఇలాగే కొనసాగిస్తే ఈ ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగడం కూడా అనుమానమేనని అన్నారు.
ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు ప్రత్యేకత ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎందుకన్నాడో తెలియదు కానీ రాజకీయ నాయకులు కూడా 60 సంవత్సరాలకే రిటైర్ కావాలి, భవిష్యత్ తరాలకి రాబోయే తరాలకి అవకాశాలు ఇవ్వాలి. ఇది చాలాసార్లు చాలామంది ఒప్పుకోరు కానీ తమంతట తాముగా ఫీల్ అయి చేయాల్సినటువంటి పని అని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నటువంటి మాట. 1A కింద ఉన్నటువంటి ఫెసిలిటీ ఏదైతే ఉందో రాజ్యాంగంలో దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం కాలు రాస్తున్నటువంటి అంశం మీ అందరికీ తెలుసు. ఈరోజు వార్త అయింది, రాత్రి సాక్షి ఆఫీసు మీద ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పోలీసులు చేసినటువంటి దాడి. కారణం ఏంటంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఆగస్టు 30వ తేదీ నాటికి 31వ తేదీ నాటికి ప్రమోషన్స్ రావాల్సినటువంటి చాలామంది ప్రమోషన్ నోచుకోక మిగతా ఆర్టీసీ ఎంప్లాయీస్ లాగానో రెవెన్యూ ఎంప్లాయీస్ లాగానో ఒక ధర్నా చేయలేని దశలో ఉన్నటువంటి డిసిప్లిన్ ఫోర్సెస్గా ఉన్నటువంటి పోలీసు మాకు రావాల్సిన ప్రమోషన్స్ ఈ నెల లోపల రాకపోతే చాలామంది రిటైర్ అయిపోతారు అని వాళ్ళలో వాళ్ళ మదన పడుతున్నటువంటి ఒక వార్తను ప్రజాక్షేమం కోసం ప్రత్యేకంగా ఉద్యోగస్తుల తరపున నిలబడటం కోసం సాక్షి పత్రిక చేసినటువంటి ఒక సాహసం. అది వార్త రాయకూడదట, పోలీసుల తరపున మాట్లాడే హక్కు సాక్షికి లేదట. ఈ రాష్ట్రంలో ఎన్ని దురాఘాతాలు జరిగినా వీళ్ళు చీకటి రాజ్యంగా ఈ రాష్ట్రాన్ని చేసినా ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో మాట్లాడితే ఎక్కడికైనా తీసుకెళ్తామని చేస్తున్న దుర్మార్గాల్ని ఎత్తి చూపకుండా ఉండటం కోసం మొట్టమొదటి దాడి చేశారు సాక్షి సోషల్ మీడియా మీద. ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద దాడి చేశారు. ఈ పత్రిక చేసినటువంటి ఒక సాహసం. అది వార్త రాయకూడదట, పోలీసుల తరపున మాట్లాడే హక్కు సాక్షికి లేదట. ఈ రాష్ట్రంలో ఎన్ని దురాఘాతాలు జరిగినా వీళ్ళు చీకటి రాజ్యంగా ఈ రాష్ట్రాన్ని చేసినా ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో మాట్లాడితే టీవీ ఛానల్స్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి అనుకూలంగా వార్తలుంటే తప్ప వేరే వార్తలుండే ఏ టీవీ ఛానల్ కూడా ప్రచారం ఉండకూడదు. ఇక్కడ ఎంఎస్ వాళ్ళని బెదిరించారు, కేబుల్స్లో రావడానికి వీల్లేదు, రకరకాలుగా దాన్ని అరికట్టాలని చూశారు. తీరా చూస్తే రాత్రి సాక్షి పత్రిక మీద ప్రింటింగ్ జరుగుతున్న చోట విజయవాడలో వీళ్ళు చేసినటువంటి దాడి. అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చింది అనుకుంటాం, కానీ అదే అర్ధరాత్రి పత్రికా స్వతంత్రాన్ని కాలు రాసే విధానం తెలుగుదేశం పార్టీ రాత్రి చూయించింది, కూటమి పార్టీ రాత్రి చూయించింది. ఈ కూటమి ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా వికృత రూపంలో పోతున్నది. అందుకే దీన్ని నేను ఎవరో తమ తప్పుని వేరెత్తి చూయించకూడదు. ఇప్పటికీ మర్చిపోలేనటువంటి ఆ ఇచ్చినటువంటి సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా సంక్షేమాన్ని పరిచినటువంటి విధానం, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళింది, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనని రాష్ట్రం అంతా ఏ విధంగా పంచుకుంది, విడిపోయినప్పుడు కూడా తెలంగాణలో తెలుగు ప్రజలు ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా గుర్తుపెట్టుకున్నారు, ఈ రోజు ఆయన వర్ధంతి ఆంధ్రప్రదేశ్తో కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎందుకు చేసింది, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలే లేకుండా చేయాలనుకోవటం మీ తరం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా వాటిని కొనసాగించి తీరుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహం ఈ నెల 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరగనుంది. ఈ నేపథ్యంలో మంత్రి ప్రముఖులను స్వయంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ కు వెళ్లారు. అక్కడ నందమూరి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి తన కుమార్తె వివాహానికి రావాలని కోరుతూ శుభలేఖలను అందించారు. ఆహ్వానాన్ని స్వీకరించిన బాలకృష్ణ పెళ్లికి తప్పకుండా హాజరవుతానని మంత్రికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సరదాగా స్పందిస్తూ తప్పకుండా వస్తాను, అయితే ఎలా వస్తానో చెప్పనని అన్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వీరి మధ్య జరిగిన ఈ సంభాషణ అక్కడి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చింది. ఇక్కడ పని చేస్తాను హైదరాబాద్ ఊరేదండి హైదరాబాద్ భీమవరం
పాలకొల్లు మా ఇల్లు ఉందనుగా గణపతి గారు అబ్బాయి. నేను ఇప్పుడు సినిమా షూటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో దిగాను. కృష్ణబాబు వెళ్ళి 24 ఎక్కడ పాలకొల్లు అదే ఇప్పుడు 2 నెలల సాంగ్ ఉంటుందండి. అయిపోతుంది. శ్రీనివాస పద్మావతి, లక్ష్మీ వల్లభ, సత్యనారాయణ, వీర వెంకట, శ్రీనివాస నాన్నగారు అది పెద్ద మనం మరి మన మొదలు మొదలు పెట్టుకుంటూ ఉండాలిగా. మీవి ఆయనకి మాకు రికార్డు, ఆయనకి బాగుపడతారు రికార్డు ఏంటంటే ఎన్ని 4 సారా ఎమ్మెల్యే 3 అంటే 3 అయితే ఇద్దరు ఒకటి. అదే మన బుడమేర దగ్గర నుంచి బాగా అయ్యో ఎంత వస్తా ఏంటి అనేది చెప్పండి. వస్తా హాస్పిటల్ అంతా బాగా ఓకే. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.